హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చందన దివాకర్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఏంటి సంక్రాంతి వీడియో ఇంత లేట్గా పెడుతున్నా అనుకుంటున్నారా? ఏం లేదండి, కొంచెం బిజీగా ఉన్నాను. ఒక చిన్న లైఫ్ అప్డేట్ ఉందన్నమాట. అది మీకు అప్కమింగ్ వీడియోస్లో మీకే తెలుస్తుంది ఏంటి అన్నది. సో ఆ వర్క్స్లో నేను చాలా బిజీగా ఉన్నాను ఇన్ని రోజులు, అందుకే నాకు వీడియో పెట్టడం కుదరలేదు. కొంచెం లేట్ అయింది, ప్లీజ్ టు అండర్స్టాండ్. సో మేము అనంతపూర్కి అయితే వెళ్ళిపోయామన్నమాట సంక్రాంతి పండక్కి. సో నైట్ వెళ్ళాం మేము యాక్చువల్గా. నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట ఇది. మా ఆశ్రీ బ్రష్ చూడండి ఎంత మంచిగా, ఎంత క్యూట్గా చేయించుకుంటుందో. ఇలా అన్నానో లేదో అప్పుడే వాళ్ళ మమ్మీని ఇట్లా చేతితో దుబ్బేస్తుందనమాట. బ్రష్ నాకు చాలా నచ్చింది యాక్చువల్గా ఆశ్రీది. మా ఆశ్రి అయితే ఎంత అల్లరైపోయిందంటే, నేను ఇక్కడ నీట్‌గా దాని బట్టలన్నీ సర్దుతూ ఉంటే అదేమో అన్నీ పీకేస్తూ ఉంది. బాగా అల్లరైపోయింది చెప్పాలంటే. ఇదొచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. అంటే భోగి రోజు మేము భోగి మంటలైతే వేసుకున్నాము. నేను యాక్చువల్‌గా ఈ వీడియో పెడదామా వద్దా, చాలా రోజులైపోయింది గదా అని చెప్పేసి చాలా ఆలోచించాను. బట్ ఏంటంటే ఇంత కంటెంట్ నేను షూట్ చేసుకొని కష్టపడి దాన్ని పెట్టకుండా ఎందుకు ఉండడము అని చెప్పి నేను అప్లోడ్ చేశాననమాట. బట్ చాలానే లేట్ అయ్యిందని చెప్పొచ్చు. మేము యాక్చువల్‌గా కొంచెం లేట్‌గానే లేచాము. లేట్ ఇన్ ది సెన్స్ 6:30కి అలా లేచి 7:00 కల్లా భోగి మంటలేసుకున్నామనమాట. ఇంకా ఎర్లీగా వేసుకోవాలి అని అంటారు కానీ ఆశ్రి ఉంది గదా! సో చిన్న పిల్లలు చలికి ఎందుకు, అదేంటంటే వాళ్ళ మమ్మీ లేచిందంటే వెంటనే అది కూడా లేచేస్తది, పడుకోదు. లేకపోతే మమ్మీ దగ్గర పడుకోబెడదాము అని అనుకున్నాం మేము యాక్చువల్‌గా. బట్ అది అస్సలు కోఆపరేట్ చెయ్యదనమాట. వాళ్ళ మమ్మీనే ఉండాలి. కొంచెం ఇట్లా వాళ్ళ మమ్మీ పక్కకి వెళ్ళిపోయిందంటే చాలు, ఇంకా ఏడుపు స్టార్ట్ చేస్తది. అందరి పిల్లలు అలాగే ఉంటారనుకుంటాను. ఇక్కడ మా దీను అయితే ఆశ్రిని పొద్దున దాన్ని గెలికి ఏడిపిస్తున్నాడనమాట. మా ఇంట్లో ఒకటి సీతాఫలం చెట్టు ఉంటుంది. సీజన్ వచ్చిందంటే మాత్రం దీంట్లో ఎన్ని పండ్లు ఉంటాయంటే అన్ని పండ్లు ఉంటాయన్నమాట. మేము అవే తింటూ ఉంటాము. ఎక్కువ మేము సీతాఫలం మాత్రం అస్సలు కొనుక్కోము. ఈ చెట్టులోటివి మాకు సరిపోతూ ఉంటాయి. మా దీను ఇంకా ఆశ్రి ఏంటంటే, ఇప్పటికైతే ఆశ్రిని బాగా ఏడిపిస్తాడు. ఏడిపియడం ఇన్ ది సెన్స్ వేరే విధంగా అని కాదు. దాన్ని చెక్కిలి గింతలు పెట్టడము, గిచ్చడము, గిల్లడము, దాన్ని ఏదో ఒకటి గెలుకుతూనే ఉంటాడనమాట. నాకు తెలిసి అయితే వీళ్ళు ఆశ్రికి కొంచెం మాటలొచ్చి కొంచెం పెద్దగా అయిందంటే మాత్రం వీళ్ళవి టామ్ అండ్ జెర్రీ ఫైట్స్ అయితే డెఫినెట్గా ఉంటాయి అని అయితే మాకు బాగా క్లియర్గా తెలిసిపోతుంది. బికాజ్ ఇప్పుడంటే దానికి మాటలు రావు కాబట్టి నోరు మూసుకొని ఉంది. కానీ ఇంకొన్ని రోజులు అయిందంటే వాళ్ళ మామతో బాగా టామ్ అండ్ జెర్రీ ఫైట్స్ ఉంటాయని మేమైతే ఫిక్స్ అయిపోయాము. ఇప్పుడు ఇక్కడ వాళ్ళ మమ్మీ దగ్గర నుంచి తీసుకున్నప్పుడు ఫుల్ ఏడుస్తుంది కదా ఆశ్రి. కానీ కొంచెం దూరం వెళ్ళిపోయిందంటే మాత్రం మంచిగా ఉంటుంది, అస్సలు ఏడవదు. వాళ్ళ మమ్మీ కనిపిస్తేనే ఏడుస్తుంది. లేకపోతే వాళ్ళ మామ దగ్గర మంచి ఒక రౌండ్ వేసుకొని వచ్చింది, రోడ్లో అన్నీ చూసుకుంటూ బాగా తిరిగేసి వచ్చిందనమాట. మళ్ళీ వాళ్ళ మమ్మీని చూసిన వెంటనే ఏడుపు వస్తుంది. అలా ఉంటుంది. మా మమ్మీ చలికి నా వల్ల కాదు, నేను లెయ్యను అని చెప్పి లాస్ట్కి మేము ఇంకా అయిపోయింది మాది భోగి మంట వేసుకోవడం అని అన్నప్పుడు లేచి వచ్చింది కిందికి. మేము యాక్చువల్గా టీ తాగడానికి వెళ్దాం అనుకున్నాము. మమ్మీ వల్ల ఇంకొక హాఫ్ అన్ అవర్ లేట్ అయిందని చెప్పొచ్చు, బికాజ్ లాస్ట్ మినిట్లో వచ్చింది కాబట్టి. మార్నింగే కాబట్టి మేము భోగి మంటలు వేసుకొని అలా ఇరానీ చాయ్ తాగేసి వద్దాము అని చెప్పేసి వెళ్ళాము.
ఆశ్రి ఏదో బిస్కెట్ తింటుంది అని చెప్పేసి దాని చేతికి బిస్కెట్ ఇస్తే మొత్తం డ్రెస్ మొత్తం బిస్కెటే చేసుకుంది. ఇంకా ఇక్కడ కొంచెం బెటర్ అనుకోండి. కార్‌లో అయితే కార్ మొత్తం బిస్కెట్ ఏసింది. డ్రెస్ మొత్తం బిస్కెట్ వేసేసుకుంది. ఒక్కొక్కసారి దానికి ఆకలేసి మూడుందంటే మాత్రం తినిపియాల్సిన అవసరం లేదు. అంటే ఫుడ్ కాదు. ఇలా ఫ్రూట్ కానీ, లేదంటే బిస్కెట్ కానీ దాని చేతికిచ్చేస్తే అదే తింటూ ఉంటుంది. ఫుడ్ నవీనే తినిపిస్తదిలెండి. బనానా, బిస్కెట్ ఇలాంటివన్నీ దాని చేతికిస్తే ఆకలైందంటే మాత్రం మంచిగా తింటది. నో ప్రాబ్లమ్ దాంట్లో మాత్రం. ఒకవేళ ఆకలవ్వలేదు అంటే మాత్రం ఇలా చేస్తది. అంత పీకి కింద పడేయడము అంతా ఇదే పనే. సో, యూజువల్‌గా అయితే మేము ముందు రోజు నైటే ముగ్గేస్తాము. బట్ ఈసారి కింద వెయ్యలేదనమాట మేము గేట్ దగ్గర. బికాజ్ ఎలాగో వేసిన వెహికల్స్ తిరిగి, అవి తిరిగి, ఇవి తిరిగి ముగ్గంతా వెళ్ళిపోతుంది. అంతసేపు కష్టపడి వేస్ట్ మేము. అందుకే గేట్ దగ్గర వేయకోకుండా ఈసారి డోర్ దగ్గర మాత్రమే వేసాము. డోర్ దగ్గరనే కదా మార్నింగ్ అయినా వేసేసుకోవచ్చులే అని చెప్పేసి భోగి రోజు మార్నింగ్ భోగి మంటలయిపోయినాక తర్వాత టీ తాగేసి ఆ తర్వాత మళ్ళీ ముగ్గేసుకున్నామనమాట. నవి ముగ్గు వేసింది. నేను కలర్స్ నింపాను. నాకు ముగ్గు అంత నీట్‌గా రాదనమాట ఫినిషింగ్. అందుకే ఇంకా మనకు భోగి అంటే ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు అంటే గుర్తొచ్చేది ఏంటి భోగి పళ్ళు వేసుకోవడము. సో, అదే చేస్తున్నామనమాట ఇక్కడ ఆశ్రికి. చాలా టెన్షన్ పడ్డాము ఇది చేయించుకుంటుందా లేదా అని చెప్పి. అనుకున్నట్టే కొంచెం టెన్షన్ పడింది. చిన్నప్పుడైతే అంటే ఫస్ట్ భోగి పండగ వచ్చేసి దానికి 5 మంత్స్‌లో జరిగింది. 5 మంత్సో, 3 మంత్స్‌లోనో జరిగింది. అప్పుడు మరీ చిన్న పాప కాబట్టి అంత సతాయించలేదు. బట్ ఈసారి ఏంటంటే దాని తల మీద నుంచి ఏదో పడుతున్నాయి అని చెప్పి కొంచెం భయపడింది. భయపడి బాగా ఏడ్చిందనమాట. ఇంకా మేము కూడా చాలా హడావిడిగా ఒకరి తర్వాత ఒకరు వెళ్ళి భోగిపళ్ళు వేసేసాము. సో, అలా ఆ హడావిడిలోనే నేను దీను వేసిన క్లిప్పింగ్ అన్నది ఇక్కడ మిస్ అయిపోయిందనమాట. పోయి మాదే మిస్ అయ్యింది. కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. బట్ ఎనీవేస్ దానికి ఎక్కువ ఏడిపించకుండా త్వరగా అయితే అయిపోగొట్టాము. అందుకైతే హ్యాపీ అనమాట. భోగిపళ్ళు వేసేటప్పుడు బాగా ఏడ్చింది కదా! అందరు ఇంటి నుంచి వెళ్ళిపోయిన వెంటనే వాళ్ళ మామతో ఎంత బాగా ఆడుకుంటుంది చూడండి. ఇదొక మిరాకిల్ లాగా మేము తీసుకున్నామనమాట. బికాజ్ దీను ఎప్పుడు ఆశ్రిని ఏదో ఒక రకంగా గిల్లడము, ఇలాంటివి చేయడం వల్ల ఆశ్రి ఏడుస్తూ ఉంటుంది కదా! సో, అదేంటంటే దీను దగ్గరికి అంత ఎక్కువ వెళ్ళదనమాట. బలవంతంగా తీసుకుంటూ ఉంటాడు. అది ఏడుస్తూ ఉంటది. కానీ ఇంత హ్యాపీగా వెళ్ళడం అయితే ఇదే ఫస్ట్ టైం అని చెప్పొచ్చు. మేమైతే షాక్ అయినాము. ఎంత బాగా ఆడుకుంటుంది అని చెప్పేసి. దిష్టి తగలద్దు అని అనుకుంటున్నాను. సో, ఇంకా మనకు ఇది సంక్రాంతి పండుగ రోజు అనమాట. అది ముందు రోజు నైట్. సో, సంక్రాంతి పండుగ రోజు వంటలు ఏమేమి చేశానో చూపిస్తున్నాను ఇక్కడ. స్వీట్ పొంగలు, ఓలిగ చారు, వైట్ రైస్, పప్పు, లెమన్ రైస్, తర్వాత వంకాయ ఆలు కర్రీ. యాజ్ యూజువల్ ఫెస్టివల్స్ అంటే మా ఇంట్లో ఇవే ఐటమ్స్ ఉంటాయి మ్యాక్సిమము. సో, ఫెస్టివల్ కాబట్టి ఐ మీన్ సంక్రాంతి కాబట్టి మమ్మీ నువ్వులుండలు ఇంకా పాకం పప్పు కూడా చేశారు. బికాస్ పిండి వంటలు ఏవో ఒకటి ఉంటే బాగుంటుంది కదా! అండ్ మోరోవర్ నేను దీను కూడా వచ్చాము అని చెప్పేసి చేసిందనమాట. నాకు నువ్వుల లడ్డూలు అంటే చాలా ఇష్టం యాక్చువల్‌గా. సో, ఇంకా పండగ ఇంట్లోనే ఏం చేస్తాం చెప్పండి, ఎంతసేపు అని ఇంట్లోనే ఉంటాము అని చెప్పేసి ఊరినే అలా లాంగ్ డ్రైవ్ అనుకొని వెళ్ళాము. దారిలో సడన్గా మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాము, తోటకి వెళ్దాము అని చెప్పి ఎందుకో అనిపించేసి వెంటనే మేము మా పెద్దమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళాము. అక్కడి నుంచి మా పెద్దమ్మ వాళ్ళ తోటకు కూడా వెళ్ళాము. ఎందుకు అంటే మా పెద్దమ్మ వాళ్ళు అక్కడ ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నారు. అవి చూడడం నాకు దీనుకి అందరికీ చాలా ఇష్టం అనమాట. అంటే పొలాలు ఏదైనా సరే
చూడడం చాలా ఇష్టము. అందుకే ఇంకా వెళ్ళిపోయాము. ఇదంతా మా పెద్దమ్మ వాళ్ళదే అనమాట. చెనక్కాయ వేశారు, ఒక హాఫ్ చెనక్కాయ వేశారు అండ్ హాఫ్లో చీనీ చెట్లు పెట్టారు. దాంట్లోనే ఒక సైడ్కి ఆర్గానిక్ ఫార్మింగ్ కూడా చేస్తున్నారు. ఇది లేదు అనుకోకుండా చాలా వరకు అన్ని చెట్లు ఉన్నాయండి. ఏవో కొన్ని కొన్ని మిస్ అయ్యాయన్నమాట. బట్ ఆల్మోస్ట్ మన డైలీ లైఫ్కి ఏం కావాలో అవైతే డెఫినెట్గా ఉన్నాయి. మంచిగా పెంచుకుంటూ ఉన్నారు. ముల్లంగి చెప్పు మంచిగా. అది రెడ్ కలర్. ఇది నువ్వు చెప్పుకోండి. బీట్రూట్ ఇది బీట్రూట్. ఇది బీట్రూట్. ఇది క్యాబేజ్. క్యాబేజ్ కదా. ముల్లంగి మనకు తెలియదు తెలిస్తే ఇంకేమి. ముల్లంగి, బీట్రూట్, అది క్యారెట్. అది క్యారెట్. ఇది క్యారెట్. ఇది మొక్కజొన్న. ఇప్పుడు సీజన్ అనుకుంటా దీనికి. ఇది అలసంద. అంటే ఇప్పుడు మామూలుగా మనము అక్కడ తెచ్చుకుంటాం కదా, పితకబెల్ల కాదు, పెద్దగా పితకబెల్ల కాదమ్మా, ఇవి వేరే. అది అనపకాయలు హైబ్రిడ్ లావుగా వస్తాయి కదా. చేస్తాము. చూసారు కదా ఎన్ని మొక్కల్ని పెంచుకున్నారు అన్నది. వీళ్ళు ఇంటికి అసలు కూరగాయలు కొనరంట, మ్యాక్సిమం ఇక్కడే పండించుకుంటారు. ఇప్పుడు ఈ ముల్లంగి, క్యారెట్ ఇవి వేశారు కదా, ఇంకొన్ని రోజుల తర్వాత వేరే వెజిటేబుల్స్ ఏవైనా వేస్తారు, ఇంకొన్ని రోజుల తర్వాత ఇంకొక వెజిటేబుల్ ఏదైనా వేస్తారు. ఇలా వాళ్ళు డిఫరెంట్ వెజిటేబుల్స్ పండించుకుంటూ మ్యాక్సిమం ఇవే తింటారంట. బయట నుంచి కొనుక్కోవడం అయితే లేదు. నిజంగా ఎంత మంచి హెల్దీ ఫుడ్ తింటున్నారు కదా. నాకు ఇలాంటి ఫుడ్ తినాలంటే చాలా ఇష్టం. బట్ మనకు సిటీస్లో ఎక్కడ దొరుకుతాయి చెప్పండి. వీళ్ళ హెల్త్ డైరెక్ట్గా చెప్పాలంటే వీళ్ళు ఇంకొక 20-30 ఇయర్స్ మనకంటే ఎక్కువ బతుకుతారు అనే చెప్తాను నేను. బికాజ్ అంత మంచి ఫుడ్ తింటున్నారు కాబట్టి. మనకి సిటీలో ఇప్పుడు ఇంత మంచిగా మందులు లేకోకుండా అలా ఉండే ఫుడ్ ఎక్కడ దొరుకుతుంది చెప్పండి. కొత్తిమీర అయితే ఎంత ఫ్రెష్గా ఉందో, నేను అక్కడే తీసుకొని తిన్నాను కూడా అనమాట. ఎలాగో మందులు కూడా కొట్టలేదు కాబట్టి డైరెక్ట్గా తినేసాము చాలా వరకు. కీర, కొత్తిమీర, తర్వాత మోసంబి ఇవన్నీ అక్కడే తినేసామన్నమాట. జాంకాయ కూడా తిన్నాం చెప్పాలి అంటే. ఆకుకూరలు అయితే ఎంత ఫ్రెష్గా ఉన్నాయో అసలు. అక్కడి నుంచి అప్పటికప్పుడు వీళ్ళు తీసుకోవడం కూడా ఏవో టొమాటోస్, ఆనియన్స్ ఇలాంటివి డైలీ వాడుకునేవి మాత్రమే ఇంట్లో స్టోర్ చేసుకుంటారంట. ఇంకా తర్వాత ఈ వెజిటేబుల్స్ కానివ్వండి, ఆకుకూరలు ఇలాంటివన్నీ మార్నింగ్, ఒకవేళ ఆఫ్టర్నూన్ లంచ్కి కావాలంటే మార్నింగ్ వచ్చి తీసుకొని వెళ్తారు. ఒకవేళ నైట్ డిన్నర్కి కావాలంటే ఈవినింగ్ వచ్చి కోసుకొని వెళ్తారంట. ఎంత ఫ్రెష్గా తింటున్నారు కదా అసలు. పాపం మా పెద్దమ్మ పెద్దనాన్న మేము వచ్చామని చెప్పేసి మా కోసం వెజిటబుల్స్ అన్నీ కోసిస్తున్నారు. నాకేంటంటే తెంపేటప్పుడు ఎక్కడ మొక్కలు కట్ అయిపోతాయో, నేను కరెక్ట్గా తెంపుతానో లేదో అన్న టెన్షన్తో నేను సగం ముట్టనన్నమాట వాటిని. ఏమో మళ్ళీ వాళ్ళ చెట్లు ఎందుకు అనవసరంగా పాడు చేయాలి, మనకు రాదు కదా. సో దాంతో చెట్లన్నీ ఎందుకు పాడు చేయాలి అని చెప్పేసి నేను ఎక్కువ ధైర్యం చెయ్యను. ఇక్కడ చూడండి, మేము చీని పండ్లు అంటాం వీటిని. కొంతమంది మోసంబి అంటారు, కొంతమంది బత్తాయి అంటారు. ఇవైతే లిటరలీ చెట్టుకి ఒక 100 అని చెప్పచ్చు, 150-200 కాయలు కూడా ఉన్నాయి అన్నమాట. అన్నన్ని కాయలు ఉన్నాయి ఒక్కొక్క చెట్టుకి. పోనీ టేస్ట్ ఏమైనా బాగాలేదా అనుకుంటే తిని చూసాము అక్కడే. ఎంత స్వీట్గా ఉన్నాయంటే అంత స్వీట్గా ఉన్నాయి.
చూడండి మేమందరం అక్కడనే ఒక్కొక్క కాయ తీసుకొని ఒక్కొక్కటి ఏంటి బాగా తిన్నాం, అసలు దారి పొడుగునా తింటూనే ఉన్నాము. తీసుకొని ఫుల్గా కుమ్మేసామన్నమాట. ఇవి చూడండి జామకాయలు, ఇవి కూడా చాలా బాగున్నాయి. ఏమంటే కొంచెం పచ్చిగా ఉన్నాయి, గట్టిగా ఉన్నాయి. అయినా కూడా మేము తిన్నాంలేండి. సో ఇది లేదు అనుకోకుండా ఉన్నాయి అన్నమాట. మా ఆశ్రీ కూడా మోసంబి తింటుంది ఇక్కడ. ఇది లేదు అనుకోకుండా అన్నీ ఉన్నాయి. అంటే డైలీ మనకి ఏమేం కావాలో అవన్నీ, లైక్ ఆకుకూరలు కానివ్వండి, మోసంబి, నిమ్మకాయలు, వంకాయలు, టొమాటోస్, ఇంకా మనం పెట్టుకోవడానికి పూలు, దేవుడికి పూలు, ఇవన్నీ వీళ్ళు బయట నుంచి అస్సలు తెచ్చుకోరు. తోటకు వచ్చినారంటే ఆ రోజుకి వీళ్ళకి ఏం కావాలో అన్నీ అయిపోతాయి అన్నమాట. సో ఇలా చాలా హెల్దీ లైఫ్ అయితే లీడ్ చేస్తూ ఉన్నారు. మీలో ఎంతమందికి ఇలాంటి ఆర్గానిక్ ఫార్మింగ్ కానివ్వండి, లేకపోతే ఇలాంటి తోటలు ఇవన్నీ ఇంట్రెస్ట్ ఉన్నాయో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. నాకైతే చాలా ఇంట్రెస్ట్ అన్నమాట. మా పెద్దమ్మ ఒక్కొక్క చెట్టు దగ్గరికి వెళ్ళి అన్నీ నీట్గా చూపిస్తుంది. ఇక్కడ ఈ చెట్టు ఉంది, ఇక్కడ ఇది ఉంది చూడు, ఇది ఉంది చూడు అని చెప్పేసి. రోజెస్ అయితే ఎన్ని రోజెస్ ఉన్నాయో వీళ్ళు చెప్తున్నారు. అదే మేము ఇంట్లో దేవుడి ఫోటోలకు అస్సలు రోజెస్ కొనము, అన్నీ ఇవే సరిపోతాయి మాకు, పూజకి మాకు పెట్టుకోవడానికి రోజు పెట్టుకుంటారంట. మేము యాక్చువల్గా తోటకు అనుకొని వెళ్ళలేదు, జస్ట్ ఊటే అలా వెళ్ళిపోయాం కాబట్టి బ్యాగ్ ఇలాంటివి ఏం క్యారీ చేయలేదన్నమాట. మా పెద్దమ్మ చూస్తే మేము ఊరికే వచ్చాము కానీ ఇవన్నీ తీసిచ్చింది. ఇంకెక్కడ పెట్టుకోవాలో అర్థం కాక ఇలా చున్నీల్లో శారీస్లో కట్టుకొని వాటిని మళ్ళీ కార్లోకి షిఫ్ట్ చేసామన్నమాట. కార్లో నుంచి మళ్ళీ ఎప్పుడైనా బ్యాగ్లోకి వేసుకోవచ్చులే అని చెప్పేసి. సో మేము ఇక్కడ తోటలో మంచిగా టైం స్పెండ్ చేసేసి ఇంటికి వెళ్ళేసరికి మా పెద్దన్న ఇక్కడ ఫ్రెష్గా అప్పుడే బర్రె పాలు పితుకుతూ ఉన్నాడనమాట. ఫ్రెష్ పాలతో కాఫీ తాగబోతున్నాం మేము ఇప్పుడు. మనకి ఇంత ఫ్రెష్ పాలు ఎక్కడ దొరుకుతాయి చెప్పండి? ఈ సిటీలో ప్యాకెట్ పాలు అవి ఎప్పుడు చేసింటారో తెలీదు, అవి ఒరిజినల్ బర్రె పాలో కాదో తెలియదు, ఏం తెలియదు మనకు. బట్ ఇక్కడ మన కళ్ళతో మనం చూస్తూ ఉన్నాం కదా, మన చేత్తో మనం ఫ్రెష్గా పాలు తీసుకొని దాంతో కాఫీ చేసుకొని తాగడం అన్నది ఎంత బాగుంటుంది కదా. సో ఈ వెనకాల ఉన్నవన్నీ రైస్ అన్నమాట. అవి కూడా వీళ్ళు పండించుకుంటారు, ఇంటికంతా వీళ్ళు ఇవే యూస్ చేసుకుంటారు. నాకు తెలీదు, అమ్ముతారని కూడా అనుకుంటున్నాను, నాకు తెలీదు. నేను ఒకసారి మీకు కావాలి అనుకుంటే ఎవరైనా నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి, నేను మా పెద్దమ్మ వాళ్ళని అడిగి చెప్తాను సేల్ చేస్తారా లేదా అని చెప్పేసి. సో ఈ ఆనియన్స్, టొమాటోస్ తోటలో పండినవే. ఇవి ఇంకా డైలీ కావాలి కాబట్టి ఒక్కటి ఇంట్లో స్టోర్ చేసుకుంటారు, మిగిలినవన్నీ వాళ్ళు ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తెచ్చుకుంటారనమాట. సో మేము ఇప్పుడైతే కాఫీ తాగేస్తున్నాము. తర్వాత మేము ఇంటికి వచ్చేసి మూవీకి కూడా వెళ్ళామన్నమాట. మా సంక్రాంతి పండుగ అనేది ఇలా గడిచింది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ ఇంతవరకు ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యు ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.